చెప్పగానే నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో కావ్య ఏంట్రా చూస్తున్నావు? మన కావ్య వీడియో లీక్ అయిందిరా. ఈ వీడియో చూసిన తర్వాత కూడా కావ్య పనికొస్తుందంటావా? అదేలా వస్తుంది? రోజు ఒక్కొక్కరితో తిరుగుతుంది కదా, అప్పుడే తెలుసు ఇలాగే జరుగుతుందని. అడిగితే ఫ్రీడమ్, ఈ ఆడవాళ్ళ మగవాళ్ళ సమానమని అంటారు కదా, ఇప్పుడు అనమని చూద్దాం. సరే నువ్వు బయలుదేరు, మేనేజర్ చూస్తే అరుస్తాడు. సరే నీ పన్ను చూసుకో. ఇట్లాంటి పనికి వాళ్ళందరినీ మనం పనిలో పెట్టుకోకూడదు. ఓనర్తో చెప్పి ఈయన పనిలోంచి తీసేస్తానా లేదా చూడు. సార్ అది ఇవాళ పనిలోకే రాదు సార్, వస్తే కదా తీసేయడానికి. సార్ వచ్చేసింది సార్, దీనికి కొంచెం కూడా భయం లేదు. హే, దీనికి చాలా ధైర్యమే. ఏం జరుగుతుందో ఏమో. వీడియో లీక్ అయింది, ఎంత ధైర్యంగా వచ్చిందో చూసావా? మేడం, ఆ కౌంటర్లో బిల్లు వేసుకోండి. కావ్య ఇలారా. నేను జాబ్ నుంచి తీసేశాను, వెళ్ళు. రీజన్ ఏంటి? ఊరంతా తెలిసిందే కదా, నేను వేరే చెప్పాలా? ఆ వీడియోకి నా వర్క్కి ఏం సంబంధం ఉంది? సంబంధం లేదా? షాప్కి వచ్చే కస్టమర్స్ అందరిని చూడంగానే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దీనివల్ల మాకు చాలా చెడ్డ పేరు. ఆ వీడియో చూస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్గా లేదు, ఇప్పుడు బిల్ వేస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉందా? ఎక్కువ మాట్లాడవాక నిన్ను జాబ్ నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళు. నేను వెళ్ళను. కరెక్ట్ అయిన రీజన్ కావాలి. నీకు రీజన్ మళ్ళీ చెప్పాలనా? నీ ఇలాంటిదాన్ని మెడబెట్టి క్రాసింగ్ ద లిమిట్స్. ఐల్ కాల్ ద పోలీస్. పోలీసు కాల్ చేస్తావా? ఓనర్ నన్ను పట్టుకొని నిలదీస్తే నేనేం చెప్పాలి? ఓనర్ వచ్చి చెప్పని అప్పుడు చూసుకుందాం. ఓనర్ వచ్చి చెప్పాలనా? చెప్పమంట, వస్తానుండు. ఓనరే ఒక గంటలో ఇక్కడికి వస్తా అన్నాడు. నిన్ను స్టోర్ రూమ్లో కూర్చోమని చెప్పాడు. ఓ